కాశీఖండం 8వ అధ్యాయం. సప్తపురి మోక్షయాత్ర అనంతరము శివశర్మ మరణాంతరము పరలోక యాత్రలో గుహ్యలోకం యక్ష ప్రశ్నలు. మంచిగా మాట్లాడే వారికి ఏమి దొరుకుతుంది? మైత్రి. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొందుతాడు. ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పు లేనివాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూసి మనిషి తానే శాశ్వతం అనుకోవడం ఆశ్చర్యం. లోకములో అందరికన్నా ధనవంతుడెవరు? ప్రియు అప్రియు, సుఖము దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు. స్థితప్రజ్ఞుడు ఎవరు? నిందాస్తుతులందరూ శీతోష్ణ స్థితి అందు, కలిమిలేమిలియందు, సుఖ దుఃఖములందు సముడై లభించిన దానితో తృప్తి చెందేవాడు స్థితప్రజ్ఞుడు కాగలడు. జై కాశీ విశ్వనాథ్. సమస్తాలోకా సుఖినో భవంతు.